హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే రక్షాబంధన్కి స్వీట్ ప్రిపేర్ చేద్దాము. ఈ బేసన్ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రాఖీకి ఇంట్లోనే ఇలా స్వీట్ ప్రిపేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక ప్లేట్లోకి 1 కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. మీరు షాప్లో కొనుకొచ్చుకున్న శనగపిండి అయినా పర్లేదు, మిల్లు ఆడించుకున్న శనగపిండి అయినా పర్లేదు, కానీ కంపల్సరీగా జల్లించుకోవడం అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్లనే లడ్డు అనేది మనకు స్మూత్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత సేమ్ ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక మందంపాటి కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ జీడిపప్పు వేస్తున్నాను. మీకు అవైలబుల్లో ఉన్నట్టు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లైట్గా కొద్దిగా వేగిన తర్వాత పంప్కిన్ సీడ్స్ వేసుకొని జస్ట్ 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది. నెక్స్ట్ సేమ్ అదే కడాయిల్లోనే ఏ కప్పుతో అయితే షుగరు శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 1/2 కప్పు నెయ్యి ప్లస్ ఆయిల్ తీసుకుంటున్నాను. 2 కలిపి కూడా 1/2 కప్పే ఉండాలండి, ఎక్కువ ఉండకూడదు. మీరు మొత్తం నెయ్యి అయినా తీసుకోవచ్చు, మొత్తం ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కానీ నెయ్యి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా వేడైన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న శనగపిండి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. వేసిన వెంటనే మనకు కొంచెం గట్టిగా అనిపించినా కూడా కలుపుతూ ఉంటే ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా నురుగులాగా వస్తే మనకు శనగపిండి అయినట్టు కాదండి, మంచి స్మెల్ వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ శనగపిండిని ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది లడ్డు అనేది. మీరు కొంచెం సరిగ్గా ఫ్రై చేయకపోయినా టేస్ట్ అనేది మారిపోతుంది, ప్లస్ పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. ఇలా కొంచెం ప్యాన్ కంటుకుంటుంది, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఈ టైంలో 1 టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదేవిధంగా మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న షుగరు కూడా పౌడర్ వేసేసుకొని అంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. వేసిన వెంటనే డ్రైగా అవుతుంది పర్లేదు, కానీ మనం కలుపుతూ ఉంటే ఆ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయి మనకు లూజ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. బాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, గ్యాప్ ఇవ్వకూడదు. మీరు గ్యాప్ ఇస్తే ప్యాన్ కంటుకపోతుంది. ఇలా కంటిన్యూస్గా అంత బాగా కలిసే విధంగా కలుపుకోండి. మనకు ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపించినా కూడా మనం ఇలా కలపడం వల్ల షుగర్ అనేది మెల్ట్ అయిపోయి శనగపిండిలో కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి మనకు లడ్డూలు చేసుకోవడానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకు వీడియోలో కన్సిస్టెన్సీ లూజ్ అయింది. ఈ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కొద్దిసేపు చల్లారనిస్తే లడ్డూలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ అప్పటికి కూడా లూజ్గా ఉంది అనుకుంటే ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకొని దీంట్లో కలిపేసుకుంటే మీకు లడ్డూల షేప్ చుట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మనకు కావాల్సిన లడ్డూలన్నీ చుట్టేసుకోవడమే, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.